హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు రతన్ టాటా గారి గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఆయన గురించి చెప్పాలంటే అసలు చాలా విషయాలు ఉన్నాయి. ఆయన చేసిన సేవలు కానీ, ఆయన ఇచ్చిన డొనేషన్స్ కానీ మన దేశానికి ఇంకెవ్వరూ చేయలేదు, ఇవ్వలేదు కూడా. అసలు ఆయన గురించి చెప్పాలంటే ఒక గాడ్ గిఫ్ట్ అని చెప్పొచ్చు మనకి. టాటాస్ ఆర్ బ్లెస్డ్ బై గాడ్ అని చెప్పాలి. దే ఆర్ మై ఇన్స్పిరేషన్ అండ్ రోల్ మోడల్. టాటా ఫ్యామిలీస్లో అందరూ వాళ్ళు సంపాదించిన డబ్బుని వాళ్ళొక్కరే అనుభవించరండి, మొత్తం చారిటీకే డొనేట్ చేస్తూ ఉంటారు. ఇప్పటికీ వాళ్ళ లైఫ్ని సింపుల్గానే లీడ్ చేస్తున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు టాటా గ్రూప్ నుంచి. వాళ్ళు టాటా ట్రస్ట్ అనే ఒక సంస్థని స్థాపించి దాని నుంచి అన్ని చారిటీలు కానీ చేస్తారు. ముంబైలో టాటా క్యాన్సర్ హాస్పిటల్ పెట్టారు. అందులో క్యాన్సర్ పేషెంట్స్ ఇండియా నుంచి ఏ మారుమూల ప్రాంతం నుంచి వచ్చినా వాళ్ళు క్యూర్ చేయగలిగితే చేస్తారు. అలాగే క్యూర్ చేసి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారండి. అలాగే ఫ్రీ మెడిసిన్స్ కూడా ఇచ్చి పంపిస్తారు. వాళ్ళు ఏం దే ఆర్ ట్రయింగ్ టు సెటప్ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ ఎవ్రీ హెడ్ క్వార్టర్స్ ఇన్ ఇండియా. టాటా గ్రూప్ వాళ్ళే ఫస్ట్ హోటల్ అదే 5 స్టార్ హోటల్ కానీ, ఫస్ట్ స్టీల్ ప్లాంట్ని, అలాగే ఫస్ట్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని, అలాగే ఫస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ, అలాగే ఫస్ట్ పవర్ ప్లాంట్ని యూనిట్ని, అలాగే ఫస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ని వాళ్ళే ఇంట్రడ్యూస్ చేశారండి. రతన్ టాటా గారికి దేశం అంటే పిచ్చి అసలు, అలాగే దేశ ప్రజలన్నా కూడా. అందుకనే ఆయన మన దేశం కోసం చాలా చేశారు. రతన్ టాటా గారు తన కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికీ ఎన్నో కష్టాలు నష్టాలు చూశారండి, కానీ ఎప్పుడు భయపడలేదు, వెనుకడుగు వేయలేదు. అందుకే అంత మంచి సక్సెస్ అందుకున్నారు ఆయన. గారు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యానే కాదు, ఒక గొప్ప లీడర్, గొప్ప దానగుణం కలిగిన వ్యక్తి. అలాగే కోట్లాది మందికి ఇన్స్పిరేషన్ కూడా. ముంబై తాజ్ హోటల్ ఇన్సిడెంట్ చాలామంది అందరికీ ఐడియా ఉంటుంది. ఆ ముంబై హోటల్లో టెర్రరిస్టులు అమాయకులపై కాల్పులు జరిపినప్పుడు అనేక మంది ప్రాణాలు తీసేశారండి వాళ్ళు. ఆ విషయం తెలిసిన వెంటనే రతన్ టాటా గారు ఆ హోటల్ దగ్గరికి వచ్చారు. ఎందుకంటే ఆయన తాజ్ హోటల్ ఓనర్ కదా, అక్కడ ఉండడం రిస్క్ ఆయనకి. అది తెలిసినా కూడా అక్కడే ఉండి రెస్క్యూ ఆపరేషన్ చేయించారు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తులకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళు కోలుకొని తిరిగి ఉద్యోగానికి వచ్చే వరకు ఫుల్ శాలరీస్ పే చేయించారండి రతన్ టాటా గారు. అలాగే ఆ కాల్పుల్లో చనిపోయిన వ్యక్తులకి వాళ్ళ కుటుంబాన్ని తనే పోషించాడు. వాళ్ళ పిల్లల చదువులకు బాధ్యతను కూడా టాటా గ్రూపే చూసుకుంటుందని భరోసా ఇచ్చి వాళ్ళు ఇప్పటికీ చూసుకుంటున్నారు. వాళ్ళ గిఫ్ట్గా క్యాన్సర్ పేషెంట్స్కి 1000 కోట్లు డొనేట్ చేశారు. కోవిడ్ టైంలో దేశం మొత్తం ఇబ్బంది పడుతున్న టైంలో రతన్ టాటా గారు 1500 కోట్లు పీఎం కేర్ ఫండ్కి డొనేట్ చేశారండి. ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ బిరుదుని ఇచ్చి సత్కరించింది. ఇప్పటికీ ఆయన వయసు 86 అండి. ఇప్పటికీ భలే యాక్ట్ని చూసి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ప్రతి మనిషి జీవితంలో ఒడిదుడుకులు అలాగే లాభ నష్టాలు కామను. వాటిని మనం యాక్సెప్ట్ చేసేసి ముందుకి సాగుతూ మన గోల్స్ రీచ్ అవ్వాలి. 1991లో రతన్ టాటా గారు అసలు టాటా సన్స్కి చైర్మన్ అయ్యారండి. అప్పటికే ఆయన చాలా బాధలో ఉన్నారు, ఎందుకంటే ఆయన కాలేజ్లో టైంలోనే ఒక అమ్మాయిని లవ్ చేశారు. తర్వాత తనకి వెంటనే ఐబిఎంలో జాబ్ వచ్చింది. తను జాబ్ చేద్దామన్న టైంకి వీళ్ళు ఇండియాకి పిలిచారు. ఇంక ఇట్లా నేను చైర్మన్ చేద్దాం అనుకుంటున్నాము, నువ్వు ఇండియాకి రావాలి అని. ఇంకా రతన్ టాటా గారేమో ఒకవేళ నేను ఇండియాకి వెళ్ళానంటే ఇంక నేను నెక్స్ట్ మళ్ళీ ఫారెన్కి తిరిగి రాను అని ఇంక ఫిక్స్ అయ్యి ఇద్దరికి చెప్తాడు. అతను బెస్ట్ ఫ్రెండ్కి తన లవర్కి చెప్తాడు, ఇట్లా నేను ఇండియా వెళ్ళాల్సి ఉంది, ఇంకా నేను మళ్ళీ బ్యాక్ రాను ఫారెన్, మరి నువ్వు వస్తావు పెళ్లి చేసుకుందామని అడిగితే అమ్మాయి ఇంకా టాటా గారిని పెళ్లి చేసుకుని ఇండియాలో సెటిల్ అవుతామని ఇంకా వాళ్ళ పేరెంట్స్ని కూడా ఒప్పించుకుంటుంది. ఇంక టాటా గారు వచ్చేస్తారు. నెక్స్ట్ ఆ అమ్మాయి వచ్చే టైంకి మనకి చైనాకి బాగా యుద్ధం జరుగుతుండడంతో ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఇంకా పంపించరు. ఇంకా టాటా గారు కూడా ఇంకా రిస్క్, ఇంకా టాటా గారికి అర్థమైపోతుంది ఆ అమ్మాయి ఇంకా రాదు అని. 1991లో రతన్ టాటా గారిని చైర్మన్గా ప్రకటిస్తారు. ఆయనకు తెలిసిన టైంలోనే ఫస్ట్ నుంచి ఆయన చైర్మన్ అవుతారని తెలిసినా కూడా ఆ కంపెనీలో తను లేబర్తోనే ఉండేవాడు. తను లేబర్ వర్క్ చేశారు స్టార్టింగ్ నుంచి. పనిచేయడం వల్లేమో వాళ్ళ కష్టాలు ఏంటో ఆయన బాగా దగ్గర నుంచి చూశాడు. అందుకే అప్పటి నుంచి వాళ్ళ కంపెనీస్లో ముందు లేబర్ కోసం చూస్తాడు, కానీ వాళ్ళ కంపెనీకి ఎప్పుడు లాభాలు రావాలి కానీ ఎప్పుడూ చూడలేదు ఆయన చైర్మన్ అయిన 7 సంవత్సరాల్లోనే టాటా సంస్థ మన దేశంలో మొట్టమొదటి కార్ని లాంచ్ చేసింది. అది ఇండికా అండి. టాటా గారి డ్రీమ్ ప్రాజెక్టు. అన్ఫార్చునేట్లీ ఇండికా మార్కెట్లో ఘోరంగా ఫెయిల్ అయింది.
టాటా మోటార్స్ బాగా నష్టపోయింది. అందువల్ల ఫైనాన్స్ అడ్వైజర్స్, షేర్ హోల్డర్స్ అందరూ టాటా గారిని ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కార్ యూనిట్ని అమ్మేయండి, ప్రొడక్షన్ యూనిట్ని అమ్మమని ఒత్తిడి చేశారు రతన్ టాటా గారిని. రతన్ టాటా గారికి అమ్మడం ఇష్టం లేకపోయినా అమ్మడానికి ఇంకా బలవంతంగా ఒప్పుకున్నాడు. అప్పుడు బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్ కంపెనీ అయిన ఫోర్డ్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఫోర్డ్ కంపెనీ CEO రతన్ టాటా గారిని అవమానించారు. రతన్ టాటా గారిని, మీకు మోటార్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఏం అనుభవం ఉందని ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు, అయినా పర్లేదు మీ మీద జాలిపడి మీ కంపెనీ కొని నేను నీకు ఫేవర్ చేస్తాను అనగానే రతన్ టాటా గారు అవమానంగా భావించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంకా డీల్ క్యాన్సిల్ చేసేసి ముంబైకి వెళ్ళిపోతారు. ఒకవేళ ప్లేస్లో ఎవరైనా ఉంటే నష్టాల్లో ఉన్నాం కదా అని వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుని వచ్చేవాళ్ళం. బట్ రతన్ టాటా గారు మాత్రం ఆ పరిస్థితిని తను మోటివేషన్గా తీసుకుని తిరిగి ఇండికా ఎందుకు ఫెయిల్ అయిందో తెలుసుకొని ఆలోచించి మళ్ళీ ఆ లోపాలని సరిదిద్దుకోవాలని ఇంకా నిర్ణయించుకుంటాడు. కొన్ని సంవత్సరాలకి ఇండికా V2 అనే వర్షన్ని లాంచ్ చేశారు. అది సూపర్ సక్సెస్ అవుతుంది, మార్కెట్లో బాగా సక్సెస్ అవుతుంది. కానీ ఇండికా V2 తయారు చేస్తున్న క్రమంలో ఆయన మీద ఎన్నో విమర్శలు చేశారు. ఆల్రెడీ కంపెనీ నష్టాల్లో ఉంటే ఈయనేంటి పొగరకుపోయి మళ్ళీ ఎవరికి అమ్మకుండా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారని చాలా విమర్శలు వచ్చాయి ఆయన మీద. కానీ అవన్నీ ఏం పట్టించుకోలేదు. ఇక V2ని గ్రో చేస్తూ ప్రపంచంలోని టాప్ కంపెనీస్ లిస్ట్లోకి వెళ్ళారు. అలా టాటా మోటార్ కంపెనీ చాలా సక్సెస్ అవుతూ ఉంది. అలా ఉండగా 2008లో ఫోర్డ్ కంపెనీ బాగా దివాలా తీసింది, నష్టాల్లోకి వెళ్ళిపోయింది. అందువల్ల ఫోర్డ్ కంపెనీ జాగ్వర్, ల్యాండ్ రోవర్ కార్ కంపెనీస్ని అమ్మాలని డిసైడ్ అయింది. ఈ విషయం తెలుసుకుని రతన్ టాటా గారు ఈ కంపెనీస్ని నేను కొంటాను అని ప్రకటించారు. చాలామంది షాక్ అయ్యారు, ఎందుకంటే అప్పుడు ప్రపంచం అంతా ఫైనాన్స్ క్రైసిస్లో ఉంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా పడిపోబోతుంది. అందరూ ఫోర్డ్ కంపెనీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి రతన్ టాటా గారు కొన్నారనుకున్నారు. బట్ టాటా గారేమో ఎప్పటి నుంచో లగ్జరీ కార్స్ ఇంట్రడ్యూస్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. అందుకే ఆయన ఈ ఆఫర్ని వదిలేయలేదు. టాటా $2.3 బిలియన్ ఆ ఫోర్డ్ కంపెనీకి చెల్లించారు ఆయన ఈ కార్ కంపెనీస్ కొన్నందుకు. ఫోర్డ్ కంపెనీ CEO రతన్ టాటా గారిని అవమానించారు. మీ మీద జాలిపడి నేను మీ షేర్స్ కొంటున్నాను, మీ కంపెనీస్ కొంటాను అనగానే పాపం ఆయన ఇంకా బయటకు వచ్చేసారు కదా. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే రతన్ టాటా గారే వాళ్ళ కంపెనీస్ని కొనేదాకా అంత సక్సెస్ అయ్యారు ఆయన. తర్వాత టెట్లీ స్టార్ట్ చేశారు, అది గ్రీన్ టీ ప్రొడక్షను, అది సక్సెస్ అయింది. ఇంకా క్రమక్రమంగా చాలా ప్రొడక్ట్స్, ఇప్పుడు మనం ఏ నిత్యావసరాల వస్తువులు చూసుకున్న అన్ని మ్యాగ్స్ చాలా టాటా ప్రొడక్ట్స్ అన్నీ రిలీజ్ చేశారు. మనం టాటా ప్రొడక్ట్స్ నమ్మచ్చు, వాళ్ళ ట్రస్ట్ మీద వాళ్ళు ఎంత బ్రాండ్ మెయింటైన్ చేస్తారో. ఆయన ఎప్పుడు కమిట్మెంట్, వాల్యూస్కే ఇంపార్టెన్స్ ఇచ్చారు, కానీ డబ్బులకి ఎప్పుడు వాల్యూ ఇవ్వలేదు రతన్ టాటా గారు. మనం కూడా కొన్ని నేర్చుకోవాలి. ఆయనకున్నంత లేకపోయినా మనకు ఉన్న దాంట్లో మనం ఎంతైతే సాయం చేయగలమో అంత మనం కూడా, నీడీ పీపుల్ ఉంటారు కదా, ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఎంతోమంది అడుక్కునే వాళ్ళు కానీ మన అవసరం ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనకు చేతనైనంత మనకు ఉన్న దాంట్లో మనం హెల్ప్ చేయొచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇన్ఫర్మేషన్ నీకు నచ్చితే రాజీవీస్ మోటివేషనల్ హబ్ అనే యూట్యూబ్ ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.